దేవస్థకు నువ్వే ఊరుకోను వెంకల ఓకే ఓకే మహాజనాయ నమః సర్వేభ్యో మహాగణాయ నమః యజ్ఞాపేతం పరమం పవిత్రమ ప్రజాపతిస్తే పురస్తాస్తుమ ఆయుష్దే వినాయకుడి బేలం పెట్టారేంటి ఉన్నదా మహాగణ ఆకు మీద తెలుసాను ఓం భవస్వః చైవేశి మీరు అంతే ఓం భవస్వః తద్వేదింబర్గో దేవతీమేతి యో బ్రహ్మభూర్భవస్వః ఆమ మహానైవేద్యం సమర్పయామి ఓం అరటిపండు మీద కూడా చల్లండి ఓం భవస్వదేభ్యో నమః సర్వేభ్యో మహా ఇలాగనండి ఓం ప్రణాయ స్వహం ఉదానాయ స్వం సమానాయ స్వహ మహాదేవాయ నమో నమః ఈ ఉంగరం గంధం చల్లండి చందనా కర్పూరే కస్తూరి కంతదేవతాభ్యో నమః ఓం సర్వేభ్యో మహాగణాయ నమః గంధద్వారాంతరారుఢ విష్ణుదేవతాభ్యో నమః కన్నం పెట్టుకోండి ఓం హ్రైం హ్రీం హ్రీం గం 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 గణపతిదేవతాభ్యో నమో నమః సర్వేభ్యో మహాగణాధిపతి నమో నమః ఈ పల్లెం మీద కెత్తాలి నలుగురు చేయవేయాలి ఈ ఫోటో తీయాలి చూడండి మహాదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః తత్పురుషాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య మహాదేవాయ నమో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో అతిథిసం అలా కలిసి తీయండి అక్కడ పెట్టండి ఆవాడు ఆ పాప ఉంటుంది నువ్వు పెట్టాను ఆ కుంకం తీ నువ్వు పసుపు తీయమ్మా పక్క తప్పించాలి పక్కకి ఆకుకూడదు చెప్పండి ఇందులో 11 సార్లు వేయి నువ్వు ఇప్పుడులాగే 11 సార్లు పిల్లలు మెచ్చి మీ అంత చేయవేసింది వెయ్యి మహాదేవాయన 11 సార్లు వెయ్యి ఒకసారి పట్టుకుని ఇలాగ గంటాలు మహాదేవాయ సర్వేభ్యో మహాజనేభ్యం తత్పురుషాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య మహాదేవాయ సజ్జో దేవతాభ్యో సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః భవే భవే వామదేవాయ నమో నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః నమో దేవతా గంధం 3 సార్లు వేయండి చందనా కర్పూరి కస్తూరి కుంకుమాన్వితమ విలే ప్రద్యుతాభ్యం గంధద్వారాంతరాదుఢం నిత్య ఉష్టాంగ శ్రీగం ఈశ్వర హోత్మామ్య పురే శ్రీమ శ్రీకంఠం చందనం దివ్యం గంధాశ్చమనో హరిమ విలే ప్రద్యుతాభ్యం గీత గంధం సమర్పయామి 11 సార్లు అక్షంతలు వేయండి మహాదేవాయ నమో నమః గంధద్వారాంతరాదుఢ్యామిత్యుతాభ్యం సర్వేభ్యో మహాగణాయ నమః 11 సార్లు ఇలా పట్టుకొని 11 సార్లు ఎన్ని ఉంటుంది పడియండి అన్ని 11 సార్లు అంటారు కాబట్టి 11 సార్లు మహాదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో దేవతాభ్యో నమః మహాదేవాయ నమః సర్వే 11 సార్లు వేయండి ఓం సమకాయ నమః దేవతాభ్యం సర్వేభ్యో మహాగణాయ నమః ఆపో జలియాదాది శుద్ధోదక సమర్పయామి వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి మహాదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో తత్పురుషాయ దేవతాభ్యో నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య మహాప్రభు మరే అక్కడ మహాదేవాయ నమః సర్వేభ్యో ఇలా చల్లి 3 సార్లు ఓం భవస్వః 3 సార్లు ఓం భవస్వః తత్వైంబర్గో దేవస్య దేవి నువ్వు అది అక్కడ వేసి మళ్ళీ చేయి అక్కడ పోయి అక్కడ పెట్టు ఓం జల్లి నువ్వే జల్లి అందులోకి చేయండి అయిపోయింది కదా మహాదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః తత్పురుషాయ దేవతాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః దండం పెట్టుకోండి మహాదేవాయ నమో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః దండం పెట్టి చేసి మహాదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో తత్పురుషాయ దేవతాభ్యో నమః ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః మేలు చేతండి మేలు లేదు చేతులు పెట్టి మహాదేవ మీదలో పట్టుకోండి చెప్పండి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమా శ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృ గణ కృతః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైచ్య సహితాః సర్వే కలశంభు సమాశ్రితః మహాదేవదేవాయ నమః కలశారాధనం పడదు కదా ఏ నీళ్ళ మహాదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో ఇది నువ్వు చేసి ముందుకులా ఇది మండపం ముందుకులా చెప్తాను ముందుకులా ఇలా రండి అలా పూజ చేయడం ఇబ్బంది ఉంటుంది మహాదేవాయ నమః మహాదేవాయ నమః ఇక్కడ పెట్టాము దీనికి ఎదురుగా పెట్టాలి ఒక్క పెసర కూడా డిస్టెన్స్ లేకుండా పెట్టావా అది ఎదరికి వెళ్ళిపోయినట్టు చూడిపోతుంది దండం పెట్టుకోండి అయం హ్రీం హ్రీం ధ్రీమ మహాదేవదేవాయ నమో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః ఈ పువ్వును వేడి చేస్తామంటే
इते नावैते मासम गामष्टुं पाठयित्वाचिनां क्षत्रवालकदेवताभ्यो नमो नमः अजदेवता प्रत्येकदेवतास्सहितः मावाहनं समर्पयामि तत्पुरुषाय विद्महे वक्रतुण्ड महाकाय कोटिसूर्यः प्रभः अविग्रहं देवताभ्यो नमः सर्वेभ्यो महागणाधिपतये नमः क्षत्रस्य वदनावैकम इते नावैते मासम गामष्टुं वैपेटपेट्టు ముందుకు రా అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి నాకు అంతపోతే నాకు ఇచ్చేది అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః నాకు ఇవ్వండి అంత నాకు వచ్చి మహాగణాధిపతి ఏ నమో నమః ఓం ఐం హ్రీం గ్రీం శ్రీం మహాదేవతాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః అధిదేవతా ఒక అంతే మీరు వేయండి మీ చేస్తే మంచిదండి అధిదేవతా ప్రత్యేక నువ్వే అందుకు వేసేయచ్చు నువ్వు వేయచ్చు అందుకు వేయచ్చు అధిదేవతా ప్రత్యేక నేను అదుర్తి చేయించినట్టుగా అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాస్తు పురుషాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్ అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి మహాదేవాయ నమః సర్వేభ్యో ఓం నమః ఐం హ్రీం గ్రీం శ్రీం మహాగణాధిపతయే నమో నమః అందితే నువ్వే వేయు అంతకపోతే నువ్వు వేయి అది అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి महादेवदेवाय नमः अधिदेवता प्रत्यय देवता सहितः तत्पुरुषाय विद्महे वक्रतुण्ड महाकाय कोटिसूर्य महाप्रभ विग्रहं परमादेवः तद्नाथपते चन्द्रागर कर्पूरे कस्तूरी कुङ्कुमान्वितम् विले प्रदेवता गन्ध द्वारान्तर दुरादृशां नित्यपुष्टां गर्ष्णीं ईश्वरीकं सर्वभूतान्तामप्रिय श्रीम श्रीकण्ठं चन्द्रं दिव्यं गन्धासुरसुमनोहरं विले प्रदेवताभ्यो नमः अधिदेवता प्रत्यय देवता सहितः मावाहनं समर्पयामि ब्रह्मदेवानं वदक्कवे नमः मुस्लिप्राणामैसा मृगा नमः ब्रह्माण्डमः स्थापयां पूजयामि अजदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि ओम नारायणाय विद्महे वास्तुपुरुषाय धीमहि तन्नो वास्तु प्रचोदयात् अजदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि इदं विचक्रमे ते धारितमे पदं समूढमस्य भागुंसुरे विष्णुं सांगाय स्वशक्तिपत्रे पुत्रा परिवार समेतस्य विष्णुमः स्थापयां पूजयामि अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि ओम इदं विष्णुचक्रमे त्रयधार्धमे पदमूढमस्य भागुंसुरे विष्णुमः स्थापयां पूजयामि अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि सज्जो जातं प्रपद्यामि सज्जो जाता वे नमो नमः भवे भवे ओम वामदेवाय नमः नमो ज्येष्ठाय नमो रुद्राय नमः नमो अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि तत्पुरुषाय विद्महे वक्रतुण्ड महाकाय कोटिसूर्यः महाप्रभुता अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि ओम इदं विष्णुचक्रमे महादेवं महात्मानं महादेवाय नमो नमः नमो ब्रह्मणदेवाय गोब्राह्मणिताय कृष्णाय च गोविन्दाय नमो नमः यस्मात् करोत ब्राह्मण करोति अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि ओम भूर्भुवस्सुवः तस्मै भर्गो देवस्य धीमहि धिया ब्रह्म भूर्भुवस्सुवः अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि ओम क्षत्रस्य वदना वैगम इते नावैते मासुम गामष्टुं पाठयित्वा नक्षत्रे अच्छा अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि महाविष्णुं सांगं ध्यायं सवाहनं महाविष्णुमः स्थापयां पूजयामि अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि अधिदेवतम् ओम ऐं ह्रीं ग्रीं श्रीं महागणाधिपतये नमो नमः अधिदेवता प्रत्येक देवता सहितः मावाहनं समर्पयामि महादेवाय सर्वेभ्यः महागणाधिपतये नमः ओम भूर्भुवस्सुवः ओम सज्जो जातं प्रपद्यामि सज्जो जाता वै नमो नमः भवे भवे ओम वाम वाम वामदेवाय नमः नमो ज्येष्ठाय नमो रुद्राय नमः महाजनेभ्यो नमः అలాగాత్రది అధిదేవతా ప్రత్యేక దేవతా సహితः మావాహనం సమర్పయామి అక్కడి నుంచి ఫస్ట్ వరకు వెళ్ళాలి ఆకులు మహాదేవాయ నమో నమః సర్వేభ్యః మహాగణాధిపతయే నమః ఆప్యాసమద్ర విశ్వదస్రామ విష్ణుం భవ వాసంగదే అధిదేవతా ప్రత్యేక దేవతా సహితः మావాహనం సమర్పయామి యదం విచక్రమే త్రేధాంతమే పదమ సమూఢమత్స్యపాకం సురే విష్ణుమః స్థాపయాం పూజయామి అధిదేవతా ప్రత్యేక దేవతా సహితः ఆ ఖాళీ ఉండకూడదు వేయండి అక్కడ అధిదేవతా ప్రత్యేక దేవతా సహితः మావాహనం సమర్పయామి మహావిష్ణుం సాంగం ప్రాయం సువాహనం మహావిష్ణుమః స్థాపయాం పూజయామి అక్కడ వేయాలి ఖాళీలకు నాది అధిదేవతా ప్రత్యేక దేవతా సహితः మావాహనం సమర్పయామి కావలి లేదు లేదు అధిదేవతా ప్రత్యేక महादेवाय नमः सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः ఉంది నైవేద్యం అధిదేవతా ప్రత్యేక దేవతా స్థాపయాం పూజయామి కొద్ది తగ్గించండి అధిదేవతా ప్రత్యేక దేవతా సహితः మావాహనం సమర్పయామి महादेवाय सज्जो जातं प्रपद्यामि
सज्जो जाताय वै नमो नमः भवे भवे ओम 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 वामदेवाय नमो नमो ज्येष्ठाय नमः नमो रुद्राय नमः नमो कालाय नमः नमो कलविक्रणाय नमः नमो बलाय नमः नमो बलप्रदनाय नमः नमो सर्वभूतदमनाय नमो नमः देवता वृक्षे देवता सहितः मावाहं सर्पयामि महाविष्णुं साङ्गासुशक्तिवत्नि पुत्रभरवान्दसि महादेवताभ्यो नमः देवता वृक्षे देवता सहितः मावाहं सर्पयामि अल्लाह करोयन महादेवाय अక్కడ ओके महादेवता मध्य देवता वृक्षे देवता सहितः मावाहं सर्पयामि ओम भूर्भुवस्सुवः देवता वृक्षे देवता सहितः ఇక్కడ వేయాలి మూడేసి వేయాలి అదేవతా ప్రత్యేక నేను మూడు ఆకులేసి మూడు వేయాలి అదేవతా ప్రత్యేక దేవతా సహితః బ్రహ్మ అధిదేవతా ప్రత్యేక ఇక్కడ వేయాలి అదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి ఇదం ఇష్టదేవతాభ్యో నమః సర్వేభ్యో మహాగణాతే నమః ఓం ఐం హ్రీం గ్రీం శ్రీం మహాదేవాయ నమో నమః సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో నేను మూడు వేసి మీరు మూడు వేయండి అధిదేవతా ప్రత్యేక సహిత అన్నమాట ఇది వేయండి అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి ఓం గం గం గణపతిదేవతాభ్యో నమః క్షాత్రస్య వచనా వై గమ ఇతేనా వై జయమాసం గామట్మ పాఠ్యత్వాచ్నో క్షాత్రబాలకదేవతాభ్యో నమో నమః అధిదేవతా ప్రత్యేక దేవతా సహితః మావాహనం సమర్పయామి వై మహాదేవాయ నమః సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః భవే భవే ఓం వామదేవాయ నమః నమో జ్యేష్ఠాయ నమో రుద్రాయ నమః మీరు మొన్న ఫలితాలను ఇప్పించారా మన పెళ్ళినాడు ఇగో 11 ఆకులు ఉంచుతాను ఇవి అయిన అయితే ఈ జాగ్రత్త 11 చెక్కలు ఇచ్చి 11 చెక్కలు తీసి 11 మంది ఎంతమంది ఉంటుంది దానికి 3 ఆకులు జాయింట్ పెట్టి ఇచ్చి ఎంతమంది ఉంటుంది 3 ఆకులు పెట్టు ఇలా పట్టుకొని ఇలా మూసి ఆ పిల్ల చేతులు ఇవి నిలబడాలి నిలబడి పిల్ల చేతులు తీ శుభ్రం తీ చెప్తాను అలా ఇలా ఓకే నువ్వు ఇక్కడికి వచ్చేసి తీ ఎందుకు తీ ప్లాంటలు ఉన్నారు కదా రమ్మండి ఒక 10 మంది ఉన్నారు కదా రెండేసి వేయండి అందరూ వేసి చెప్తాను అందులో వేయండి చాలా మంచిది ఎంతమంది 11 మంది తక్కువ లేకుండా వేయాలి మంచిది ఇలా పట్టు ఓకే వెయ్యి పోన్లే మంచిది వెయ్యి నా పిల్లలకి ఆశీర్వదించాలి బ్రహ్మాండ కొడుకు పుట్టు వేయాలి పేరెంటల్ ఆశీర్వాదం ఉండాలి అందుకు ఈ పేరెంటల్ బ్రాహ్మణుల కంటే పవర్ పేరెంటల్ వెయ్యి ఈ వెయ్యాలి అది ఓకే ఇంకా రారా ఇంకెవరు ఉన్నారు కదా రారా వెయ్యి ఉంది మగ పని కదా బాగా అన్నావు నిజమే చాలా ఉండి వాళ్ళు వేయించుతారు కదా ఉండి వాళ్ళు తక్కిన వాళ్ళు పాలు 50 వేయించేస్తాను చెప్తున్నా సులువు ఉంది మీరు రండి చెప్తాను రెండేసి ఇలా కొద్ది తీసి ఉన్నారు అంటున్నారు వదిలేరా రమ్మని చెప్తాను చెప్తాను ఇప్పుడు ఎంతమంది అయ్యారు దీంతో ఈవిడితో 8 ఎందుకు అది కరెక్ట్ అయిపోయింది కదా ఇంకా చూడు మరి ఇంకేడు కావాలి వెయ్యమని చేతి వెయ్యి ఇంకెవరు ఉన్నారా మళ్ళీరా పట్టుకునే చేతి తీ అలా రెండు చేతి పట్టుకో చేతి పెట్టు దిగు పెట్టు ఓకే చెప్పండి ఇతరుని ఓం పుట తీయమ్మ ఓం అయం గ్రీం మహాదేవం మహాత్మానం మహాదేవ దేవదేవ ఆవాహనం సమర్పయామి యస్మాత్ తస్మాత్ శివమేత్య అతస్యాంతం ప్రయచ్చమే మహాదేవత ప్రీత్యర్థం
పతుద్రాయ ప్రజాతసే మీడుష్ట మావ్య సభ్యసే. ఓ విష్ణుమూర్తి, మేము మా యొక్క శక్తి అనుసారంగా నీ యొక్క ఈ పూజ విధి విధానంగా జరిపిస్తున్నాం. మాకు సర్వకాల సర్వావస్థలందు ఆయువు ఆరోగ్యం ఇచ్చి సంతాన ప్రాప్తి కలిగి సర్వ విధాల చల్లగా కాపాడు తండ్రి. అయితే అలాగే నేను చెప్తాను, ఇది బ్రహ్మ విధివ్రాత రాస్తాడు. మనకి బ్రహ్మ రాసిన వాడు విధివ్రాత. మన తాలూకా కాలక్షేపానికి మనం ఎలా బతకాలని విధివ్రాత పుట్టినప్పుడు రాసేస్తాడు బ్రహ్మ. ఈ విష్ణుమూర్తి ఏమిటంటే అలంకార ప్రియుడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వీరిద్దరు ఏమిటంటే అలంకారం. ఏంటంటే మనం ఎలా బతకాలి, మనం ఇంకా నుంచి కూడా డెవలప్మెంట్ ఎలా కావాలి చూసుకునేవాడని కూడా విష్ణుమూర్తి. మన తాలూకా శరీర తత్వాన్ని, ఆయువు గాని ఆరోగ్యాన్ని గాని ఏవైనా కల్పించాలంటే విష్ణుమూర్తి మొదట వీలంటే వీలే. బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఈ విష్ణుమూర్తికి నారాయణుడు, శ్రీహరి అనేటువంటి పేరు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తి ఏంటంటే శంఖము, చక్రము, గద, పద్మము అలంకారమైనటువంటి ప్రియుడు. బ్రహ్మ విధివ్రాతే రాస్తాడు, వాడు అంతకుముందు ఒరే చేయుడు. విష్ణుమూర్తి చేస్తాడు. తర్వాత మహేశ్వరుడు, ఈశ్వరుడు, బోలాశంకరుడు అంటారు విష్ణుమూర్తి. అతను ఏమిటంటే మన యొక్క కుటుంబ సమస్యలు నేర్చిన వాడు, ఆయువు గాని ఆరోగ్యం గాని సమకూర్చిన వాడు ఈశ్వరుడు. విన్నావా? ఈశ్వరుడు ఏంటంటే ప్రమదగణాతో ఉండి మన కుటుంబ సమస్యను నిర్వహిస్తాడు. అందుకేంటంటే ముగ్గురికి 3 స్థానాలు ఉన్నారు. విష్ణుమూర్తికి ఏంటంటే సంతాన ప్రాప్తి కానీ కలగాలన్నా, ఆయువు కావాలన్నా అతను దండం పెట్టుకొని వెంటనే వ్రతం చేసుకుంటారు. అందుకు ఆ వ్రతం వెయ్యి అతనికి ఇచ్చి దండం పెట్టుకుంటే బ్రహ్మాండ కొడుకు పుట్టాడు. మహాదేవాయనమో సర్వేభ్యో మహాగణాతే నమః సర్వేభ్యో మహా దండం పెట్టుకోండి. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆయువు ఆరోగ్యం, ఈ 2 కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వింటున్నారా? వినండి. ఆయువు కానీ ఆరోగ్యం కానీ మన శరీర తత్వంలోని అంగాలన్నిటి కూడా ఆయురారోగ్యాలు సక్రంగా ఉంటే ఈ రోజు 10 రూపాయలు సంపాదించవచ్చు, 10 రూపాయలు పోవచ్చు. కానీ భగవంతుడు మనకు ఆయుష్ ప్రమాణం పెంచిన వారు వాళ్ళే. అందుకే ఇప్పుడు కాదు, సర్వకాల సర్వావ్యస్థలంతా కూడా నేను ఎప్పుడు చెప్పినా సరే, ఎవరు చెప్పినా ఇదే చెప్తాను, భగవత్స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు మన కోట్లు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ఆయురారోగ్యాలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఇవన్నీ మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోతాయి. అందుకే భగవత్ స్మరణ సర్వకాల సర్వాసందు కూడా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే భగవత్ స్మరణ కావాలి. దానివల్ల ఎక్కువగా శరీరాన్ని మనం సమకూర్చిన వాడు భగవంతుడు. అందుకేంటంటే అతను నమ్ముకున్నవాడు ఏనాడు చెడిపోడు. 2 అక్షంతలు పట్టుకొని మహాదేవాయ సర్వేభ్యో మహాజనేభ్యో అక్షంతలు పట్టుకొని నేను చెప్పినట్టు పూజా విధానం చేయాలి. పంతులు మంచి నీళ్ళమ్మా, మీరు అట్లన్నా తరగండి. మీ నాన్న 2 అక్షంతలు ఇవ్వండి. మహాదేవదేవాయ నమో నమః. 2 అక్షంతలు ఎక్కువ గట్ట వేయక్కర్లేదు. 2 గింజలు వేస్తే చాలు. 2 గింజలు ఇలా ఇసిస్తే చాలు, అంతేగాని ఇష్టాసారం చేయక్కర్లేదు. చూడు, అది కూడా సమర్పయామి అన్నప్పుడు పటం మీద వేయాలి. ఒట్టి కొద్ది తగ్గండి, తూర్పు తగ్గండి. నువ్వు ముందుకు రా, కొద్ది ముందుకు రా, నీ పూజ బాగుంటుంది. అలా తగ్గితే ఇవి పూజ చేయడం కొంచెం నలుగురు చేయాలి. చూస్తావా? మహిర్జన్యే నమః బుద్ధాయ నమః బుద్ధాత్మన్యే నమః మహాక్షాయ నమః గరుడధ్వజాయ నమః వదలాయ నమః ఓం భీమాయ నమః సమయజ్ఞే నమః ఆం సర్వలక్షణక్షిదాయ నమః మహాధరణ్యే నమః మహాభోగాయ నమః వేగవతే నమః ఆం ఉద్భవాయ నమః ప్రాబల్యే నమః దేవాయ నమః శ్రీగర్భాయ నమః పరమేశ్వరాయ నమః ప్రేణదాయ నమః ప్రణావాయ నమః ఉద్వీనాయ నమః హిరణ్యగర్భాయ నమః శత్రుఘ్నాయ నమః వాస్తువాయ నమః వాస్తువాయ నమః అదోక్షజే నమః ఋతవన్యే నమః సుదర్శనాయ నమః కాలాయ నమః పరమేశ్వర్యే నమః పరిగ్రహాయ నమః ఉగ్రాయ నమః ఓం సిద్ధాయ నమః సిద్ధనిశ్చయ నమః ఐకనారాయ నమః నారాయణే నమః సాధువన్యే నమః నారాయణే నమః పృథవత్యే నమః ప్రకాశపుణ్యే నమః శివవిష్టాయ నమః అంబికానాథాయ నమః ఓం శివవిష్ట అంబికాయ నమః కారణాయ నమః విశిష్టాయ నమః విశిష్టాన్యే నమః విశిష్టాన్యే అమర్తన్యే నమః అదోనిష్టే అమర్తన్యే నమః స్కంధాయ నమః స్కందధరాయ నమః ధ్వరాయ నమః ధ్వరసింహే నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః ఓం అధిదేవతాయ నమః సతదే నమః ఓం లోకాధ్యక్షాయ నమః ప్రణధ్యాయ నమః ప్రభుతాయ నమః నమః
పవిత్రాయ వరప్తన్యే నమః పరమాగ్న్యే నమః ప్రేణాయ జ్యోతిష్టాయ నమః శ్రేష్ఠాయ ప్రజపతే నమః హిరణ్యగర్భాయ భూగర్భాయ నమః ఓం సర్వధామ్యాచ్యుతాయ నమః ప్రసంగ్యేన అమృతాయ నమః సిద్ధాయ సిద్ధస్యాయ నమః ఓం ఐం హ్రీం సిద్ధాస్యై నమః. అత్యంత పట్టుకుని చెప్తాను. అత్యంత పట్టుకుని డైరెక్ట్ పటం మీద పోయినారండి. ఇప్పుడు అందరూ పటం మీద పోయారు. ఆవిడండి అందరూ పటం మీద కూర్చొని మహాదేవ వేయండి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం నియమన్యే నమః ఓం యమాయ నమః ఓం వేద్యాయ నమః ఓం వేద్యాజ్ఞే నమః ఓం వేదజ్ఞే నమః యోగనైన్యే నమః గోతాగోత్రాయ నమః హిరణ్యనాభన్యే నమః సుతవసిన్యే నమః పద్మనాభాయ నమః ఓం మహామస్సిన్యే నమః అహర్మూర్తయే నమః సర్వాదృష్ట్యే నమః ప్రజాపతయే నమః నివృత్తాత్మనే నమః సంవృతాత్మనే నమః సంప్రమాత్మన్యే నమః సహస్రమూర్తిన్యే నమః విశ్వాత్మన్యే నమః సహస్రక్షాయ నమః సహస్రభామ్యే నమః అవవర్ధన్యే నమః నివృత్తన్యే నమః వాస్తుపురుషోదే నమః అగ్రగణ్యే నమః గ్రామణ్యే నమః శ్రీమతీయే నమః న్యాయే నమః సమీకరణ్యే నమః సహస్రమూర్తిన్యే నమః సువర్ణవక్షే నమః దమనాయ నమః గోవిందపతే నమః అనిరుద్ధాయ నమః స్వరానందాయ నమః గోవిందాయ నమః గోకలానందాయ నమః గురువే నమః గురుమతన్యే నమః రామ్యే నమః సత్యాయ నమః సత్యపరాక్రమణ్యే నమః నిమిషాయ నమః అమనిమిషాయ నమః అవరత్యే నమః వాచుత్తే నమః అగ్రగణ్యే నమః. ఇప్పుడు ఆ యక్షుని వేయండి. మీ ఇద్దరు దంపతులు 2, మీ ఇద్దరు దంపతులు 2, మీ ఇద్దరు దంపతులు 2, మొత్తం 6 పూజలు ముట్టించండి. మొత్తం 6 తీయండి ముట్టించండి. ఈ పల్లెలు నైవేద్యం పెట్టాలి. నువ్వేం చేస్తావంటే ఉండు ఈ పల్లె ఇద్దరు పట్టుకోండి. ఇద్దరు పల్లెం పట్టుకోండి. పల్లెం మీద చెప్తాను మీద కట్టుకోండి. నువ్వు ఇద్దరు పట్టుకోండి. చెయ్యి నువ్వు చెయ్యి మీదకి ఎత్తాను కొద్దిగా అలాగే అక్కడ పెట్టి నువ్వు వచ్చి నువ్వు అలా పట్టుకో. కాలు దగ్గర పెట్టి పల్లెం ఖాళీ చెప్తాను. కాలు దగ్గర పెట్టి చేస్తాను. ఓకే కాలు దగ్గర పోయి చెప్తాను. గావరపడు ఓకే. ఆ పల్లె పళ్ళు అమర్చండి. పళ్ళు అమర్చు. ఏంటమ్మా లేదు పెట్టండి. ఆంటిపల్లి కట్టింది పెట్టి ఇప్పుడు ఇక వెన్న లెక్క ఎన్ని పదాలు లెక్క పెట్టి 3 రకాలు 5 పెట్టి పని ఇక్కడ గౌర అయ్యే కదా అదేనా బండ అదే అంతే లెక్క పెట్టారంటున్నా కారణం 6 కదా. దీంతో ఉన్నాయి కదా అప్పుడు బొండ ఒకటి కాయ ఒకటి 2 రకాలు కదా. ఇది అలా పట్టుక బొండ ఒకటి కాయ కింద అనిపించుకుంటాం. మా తచ్చ పొలాలు అయ్యాయి కదా అంటే 8 జాతులు బడితే అలా పడదా చేయి పెట్టండి. ఏటిగా చూడు ఉంటాయి ఇవ్వండి మంచిదే. నేను చెక్ చేశాను కానీ ఇది కరెక్ట్ కాదు అనుకో మరి వెయిట్ చేస్తాను. జాంకాయ బతికేది కాదు ఉన్నదా ఓప్పుడు మరేమైతే పెట్టండి. చెయ్యండి అందరూ చెయ్యండి. చెప్పండి. ఇదం ఫలం మద దేవ స్థాపితం పురదస్తవ దేహినాకం మహి మచంతే యత్ర పూర్వే సాధ్య సహంతి దేవాః ఓ సత్యనారాయణ స్వామి మేము మా యొక్క నీ యొక్క ఫలం సమర్పిస్తున్నాం. మా యొక్క కుటుంబములకు సర్వకాల సర్వావస్థలందు ప్రతిఫలం ఇచ్చి కాపాడు తండ్రి. అలా నన్ను పెట్టి సెట్ చేశాడు. దీని మీద పెట్టి పడిపోదా లేకపోతే ఆట పక్క పెట్టి కలసం కట్టి తీసే పక్క దీన్ని పెట్టి
మహాదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఏది ఇందాక ఆకు ఏది? మరి బాబు ఆకు ఆకు ఈ ఆకు తీయండి. తీసేవు. ఇప్పుడు చూడు ఇంకేమో పెట్టేది. ఇది చూడు అది ఆ ఆకులోకి అందులో పెట్టి చెప్తున్నాయి. ఆకు పల్లెలు పెట్టు పెట్టి చెప్తాను. ఇలా 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 అదే పెట్టి మధ్యలో పెట్టి మధ్యలో సెట్ చేయాలి. ఇది కాదు ఆ ఆకు అది అది అలా సెట్ చేయి. అలా సెట్ ఉండండి. ఈవిడికి ఈవిడ పట్టుకోము. నువ్వు చేయవే. నువ్వు గట్టి తీసేయి. లేదు లేదు సైడ్ నుంచి తీయు. సైడ్ నుంచి సైడ్ నుంచి తీస్తేనే వస్తుంది. కరెక్ట్గా ఉంటుంది. అది ఆవిరి అవుతుంది. ఓకే మధ్యలో కొట్టి అది మధ్యలో అది తగ్గించి వేయి పర్లేదు. మూడో మాట కొద్దిగా కొద్దిగా పిస్తరు ఒక్క పిస్తరు చాలు. దాని మీద పెట్టి అది అక్కడ పెట్టి దాని మీద ఓకే దాని మీద పెట్టి నిన్ను చేయండి. మన నలుగురు అందరు వేయండి. అనండి. ఓం సప్తాస్య తిస్సప్త కృతాః దేవ యద్వజ్నం ప్రసాదం సమర్పయామి. పెట్టండి. అక్కడ పెట్టేసి ఇగో ఈ నీళ్ళతోటి ఇలాగా వీటి మీద ఆ ప్రసాదం మీద ఈ వీటి మీద వాటి మీద అన్నిటి మీద నీళ్ళు చల్లాలి. పట్టుకోలేదు ఇలాగ అన్నమే నువ్వు చేయవేమో. ఓం భోర్ భవస్వ ఫలదాల మీద వీటి మీద అన్నిటి మీద చల్లాలి. ఓం భోర్ భవస్వ తత్వ దేవచిదిమి ధియర్మభూర్ భవస్వ జల్ మహాదేవాయ వాటి మీద ఇది ఓకే అక్కడ పెట్టి మహాదేవాయ నమః. నువ్వు మీ ఇద్దరు దంపతులు ఒక ప్రసాదం వేసి మీ తాళితో ఒక ప్రసాదం వేసి కొద్దిగా వేసి పర్లేదు. కొద్దిగా చెయ్యి చెయ్యి ఆవిడ ఇక్కడ వేసి వీళ్ళతో మాట నలుగు 6 చేసినట్టు అయింది కదా. అది ప్రసాదం వేసి పెట్టి ఓకే తీసే మొత్తం తీసేది. పల్లెలు ఉంటే దీంతో తీసేయమ్మా ఏకం చేతి తీసి ఊడ్చా అక్కడ కంప్లీట్ అయిపోతుంది. నువ్వు చెయ్యి ఓకే అయిపోయింది కదా. అందరికి పెట్టినట్టుగా అయిపోయింది. ఇలాగనే వీటి మీద చెల్లెవా ఇలాగనే. ఓం శ్రీ మహాదేవాయ నమః నైవేద్య సమర్పయామి. ఓం ప్రణాయ స్వదానాయ సమానాయ స్వహ మహాదేవతాభ్యో నమో నమః. పరిపూర్ణ దండం పెట్టుకోండి. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీమ మహాదేవాయ నమో నమః. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిలబడండి. ఏమి ఊరితో ముట్టింది చేతికి ఇచ్చాను బాబా ఇట్టించమని అనలేదు. మేము అలా పట్టుకున్నాం. పూజ అవుతుంది కానీ అందరు నిలబడండి. అక్షాంతరం ఇవ్వండి అనేసి వీరికి ఇచ్చివే అందరూ ముట్టిస్తే ఆవిడకి ఇచ్చి అందరు కలిసి ఇచ్చిమని నేను వాళ్ళు ముట్టించి నాకు ఇచ్చేస్తుంది. అందరు కలిసి ముట్టి మరే పట్టుకొని నిలబడ్డం వేసేయడం కాదు. నిలబడని చెప్తాను. 6 అయ్యా 6 అన్నీ ఎక్కువద్దు 6 పోలే అవి తీసి ముట్టి